ఆట నెగితే నిమితే లేకపోతే లేదు అని ఒక రిలాక్స్డ్గా కనుక మనం దాని పట్ల కనుక మనం వెళ్తే నెగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఓడిపోవడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి. ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేను అని అనుకోవడం అనేటువంటిది మనం దాంట్లో నిలవడానికి వరకు పర్వాలేదు. నేను ఒకవేళ ఓడిపోతే దాన్ని యాక్సెప్ట్ చేయగలిగాను. అంటే నా ఉన్నంత వరకు నేను ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత పాయింట్ అవ్వను. అయినా వాడికి పాయింట్ అడిగిందా ఓకే వెళ్ళండి, నెక్స్ట్ పాయింట్ మళ్ళీ సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాను అక్కడితోటి. అలాగే అంటే ఆ రకమైనగా ఉంటే వాడు ప్రసన్నత్వాన్ని పొందుతాడు. సుమా వాడు హాయిగా ఉంటాడు, వాడు యోగుతాడు. అలా అయినప్పుడు ఏమిటవుతుంది? ప్రసాదే సర్వదుఃఖానాం హాని తస్యుపజాయతే ప్రసన్న చేతస్సులో హ్యాసు బుద్ధి పర్యవతిస్తుంది. ప్రసాదే ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ప్రసన్నత్వం వాడికి కలుగుతుందో సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే, అప్పుడు వాడికి దుఃఖం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఒక ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉంటాడు. అది జరిగినా సంతోషమే, దొరకపోయినా సంతోషమే. రివర్జన్ చేస్తాం, ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి మన చేతిలో లేదు. ప్రయత్నం చేస్తూ అంతా కూడా చేస్తాం, మ్యాక్సిమం ప్రయత్నం మనం చేస్తాము, ఎంత చక్కగా చేయాలో చేశాము. ఆ తర్వాత ఇంకేమిటి కలిగినా మనకి దానివల్ల లాభం కలిగినా సంతోషించకూడదు, లేకపోయినా చేయకూడదు. అంతే, అది మళ్ళీ మనాడు ఇంకొకసారి చేయాలి. అంటే అలా ఉన్నటువంటి వాడికి దుఃఖం అనేటువంటిది ఉండదు. సర్వదుఃఖానం హాని, అన్ని దుఃఖములు కూడా ఇంకా కోల్పోతాడు. అంటే దుఃఖాలు అనేటువంటి ఉండవాడు. ఎందుకంటే బాధపడవలసినటువంటి అంశాన్ని దాంట్లో గుర్తించుకోడు, నేర్చుకోవాల్సినటువంటి అంశాన్ని గుర్తించుకుంటాడు. ఓటమి వాడికి బాధగా కంటా కూడా ఓటమి వాడికి ఒక పాఠంగానే మీకు దీన్ని బట్టి నేను ఇలా నేర్చుకోవాలి అంటే ఇంకా ఈ విషయంలో నేను తప్పులు చేస్తున్నాను, దీన్ని చదువుకోవాలి, ఇలా చదువుకుంటే ఇంకా బాగుంది. అంతే, అంతవరకే వాడికి ఆ ఓటమి. అందుకని వాడికి దుఃఖం అనేటువంటిది ఉంటుంది. ఆ క్షణంలో ఏదో కొంచెము భౌతికంగా దుఃఖపడినా కానీ దాంట్లో బయటికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే అలా వస్తాడో ప్రసన్న చేత సహా మనస్సు ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటుంది. అందుకని వాడి బుద్ధి పర్యవతిస్తుంది. అందుకని వాడి బుద్ధి చక్కగా ప్రసరిస్తూ ఉంటుంది. వాడికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటిది చూస్తూ ఉంటుంది. లేకపోతే మనం ఏం చేస్తుంటాం, దాన్ని బట్టి ఉండేటువంటి దాంతో దుఃఖంతో సంతోషంతో మన మనస్సు మీద ఒక తెరని కప్పుకుంటాం. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు ఒక నల్ల తెర కప్పేసుకుంటాము, సంతోషం వచ్చినప్పుడు ఒక బంగారపు చెంకీలు చెక్కినటువంటి తెర కప్పుకుంటాం. ఏదైనా తెర, ఏది కప్పుకున్నా కానీ వెలుగు దాంట్లో ప్రసరిస్తుంది. అందుకని సంతోషాన్ని మనం కప్పుకున్నా, దుఃఖాన్ని కప్పుకున్నా బుద్ధి ప్రసరించడానికి అడ్డుగా ఉంటాయి. అదే బుద్ధి అనేటువంటిది ప్రసరించింది. ప్రసన్నంగా ఉన్నప్పుడు ఏ తేడా లేకుండా అలాగా ప్రశాంతంగా కిటికీ తలుపులు తెచ్చినట్టుగా కనుకుంటే అప్పుడు బుద్ధి అనేటువంటిది లోపల ప్రసరిస్తుంది. అప్పుడు ఆ బుద్ధిలోనే వాడు ఉంటాడు, ఆ బుద్ధి యొక్క వెలుగులోనే వాడు జీవిస్తాడు. ఇంక వీడి దుఃఖం యొక్క వెలుగులో కానీ వీడి సంతోషం యొక్క వెలుగులో కానీ వాడు ఉంటాడు. కిటికీకి వేసినటువంటి కిటికీ మూసేసుకోవడం ఉండదు, కిటికీ కట్టనీయడం కానీ ఏమీ ఉండదు. చక్కగా లోపలికి వచ్చేటువంటి కాపులోనే వాడు ఉంటాడు. అంటే ప్రసన్నంగా ఉండేటువంటి వాడి యొక్క మనస్సులో బుద్ధి ఉంటుంది. ప్రసన్నంగా కనుక లేకపోతే వాడి బుద్ధి నాశనం. అది చెప్పాడు, వాడికేమో బుద్ధి నాశనం అవుతుంది. ఎందుకని వాడికి దాని పట్ల ఆసక్తి ఉంటుంది. అది అలా ఒక్కొక్కటి దిగుదాడుస్తుంది, కోపం కలిగిస్తుంది, వ్యామోహం కలిగిస్తుంది, మొత్తానికి నాశనం చేస్తుంది. ప్రసన్నంగా ఉన్నప్పుడు వాడికి బుద్ధిని వికసింపజేస్తుంది. ఈ రెండే తేడా సుమా వాడికి వీడికి అని చెప్తున్నాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచ ఆయుక్తస్య భావన నచ అభావయతః శాంతిరసాంతస్య తథా సుఖం. అని బుద్ధి అనేటువంటిది లేకపోతే ఏమిటి అని చెప్తూ మళ్ళీ చెప్తాడు. నాస్తి బుద్ధి అయుక్తస్య, ఎప్పుడైతే ఈ రకముగా యుక్తుడై ఉండడో, యుక్తుడంటే ప్రసన్నమైనటువంటి మనస్సుతోటి అలాగా ఉండకుండా ఉంటాడో వాడికి బుద్ధి ఉండదు అని చెప్తున్నాం. బుద్ధి ఉండదు వాడికి. నచ భావన, ఒక చక్కనైనటువంటి వాడికి ఆలోచన కానీ వ్యూహం కానీ ఇటువంటివి కూడా ఉండదు వాడికి. బుద్ధి ఉండదు, ఒక చక్కనైనటువంటి భావన అనేటువంటిది కూడా వాడికి ఉండదు. ఈ రెండు కూడా వాడు కోల్పోతాడు. నచ అభావయత శాంతి, అలాంటి వాడికి శాంతి కూడా ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు బుద్ధి ప్రవర్తిస్తున్నప్పుడు ఆ బుద్ధి చక్కటి భావనల్ని మనకి ఇస్తుంది. ఏ మంచి పని చేయాలి అనేటువంటిది అటువంటివన్నీ ఇస్తుంది. ఆ పనులు ఆ రకంగా మనం చేస్తూ ఉండడం వల్ల మనకి ప్రశాంతత కలుగుతుంది. చక్కగా ఈ పని నేను నిర్వర్తించాము, ఈ పనితో చేసేసామని. ఎప్పుడైతే మనం ఈ రకంగా చేయమో, మన దగ్గర బుద్ధి అనేటువంటిది లేదు,
బుద్ధి అనేటువంటిది లేనప్పుడు ఆ బుద్ధి తీసుకొచ్చేటువంటి భావన అనేటువంటిది కూడా ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అది లేనప్పుడు ఏమిటవుతూ ఉంటుంది, అశాంతి గురవుతుంది. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఇలా చికాకు పడిపోతూ అవటం లేదు. ఎప్పుడైతే అటువంటి అశాంతితోటి మనం ఉన్నామో మనకి సుఖం అనేటువంటిది, సుఖపడటం అనేటువంటిది మనకి చెప్తారు. అంటే ప్రసన్నంగా మనం ఉన్నప్పుడు, బుద్ధి ప్రవర్తిస్తున్నప్పుడు ఆ బుద్ధి ఇచ్చేటువంటి భావనలు, సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం చక్కగా నిర్వర్తించుకుంటాం. ఇది మనకి శాంతినిస్తుంది, హాయిగా గడిచిపోతుందని జీవితం. మాస్టర్ గారు వచ్చారు, మన దాంతో సంతృప్తి కావాలి. ఆయన చెప్పినటువంటి మార్గంలో అలా పెడుతున్నాం. మనం చేయగలిగినటువంటిది చేస్తున్నాం సేవ. అంతకు మించి ఎక్కువ చేసేయటం లేదని బాగా లేదు. చేసేయాలని చెప్పి ఇదైపోవడం, బొమ్మలా పడిపోవడం కాదు. ఇంకేదో ఏం చేస్తున్నాం. ఇంకా ఏదైనా చేయించుకుంటారా, ఆయన చేయించుకుంటారు. అంటే అన్నీ ఆయన మీద వదిలిపెట్టి హాయిగా కనుక మనం జీవిస్తుంటే చేయాల్సినటువంటి ఏమిటో మన దగ్గరికి వస్తుంటుంది. ఆ కర్తవ్యము దాన్ని చేస్తూ ఉంటాము. చేస్తూ ఉండడం వల్ల అది చక్కగా జరిగితే, అవతలి వాడికి కనుక పనికొస్తే దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది. మనకి పనికి వస్తే మనకు ఆనందం కాకుండా అవతలి వాడికి పనికి వస్తే దానివల్ల ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఏం చేస్తుంది, మనకి ఒక రకమైనటువంటి శాంతమైనటువంటి స్థితిని ఇస్తుంది. అదే సుఖం. అంటే మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఆ రోజు పొద్దున్న భోజనం దగ్గర కూర్చున్నప్పుడు, ఈ రోజు ఈ భోజనం చేయడానికి నేను అర్హున్నా కాదా, ఏదైనా అసలు పొద్దున్న నుంచి ఎవరికైనా ఉపయోగించేటువంటి పని చేశానా, ఈ 12 లోపల 12 లోపల మనం అలాంటి పని ఏదైనా అంటే మనకి సంబంధించకుండా అవతల వాడికి పనికొచ్చేటువంటి పని ఏదైనా కనుక మనం చేస్తే ఇప్పుడు ఈ భోజనానికి మనం అందులో మళ్ళీ రాత్రి కూడా అలాగే చూసుకుంటున్నారు. రాత్రి భోజనం చేస్తూ మనం ఏదైనా మంచి పని చేస్తాము, చేస్తే భోజనం చేయాలి, లేదంటే బాకీ. కానీ మన ప్రపంచానికి, మన చుట్టూ సమాజానికి మాస్టర్ గారికి బాధ్యపడాలి. అలాగ మనం చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మాస్టర్ గారి కోసం పని చేస్తున్నాము. ఇది మన కోసం కాదు, మన గొప్ప కోసం కూడా కాదు. మాస్టర్ గారి పని, మాస్టర్ గారి కోసం మనం చేస్తున్నాం. ఎలా జరుగుతుంది, ఎంతలా జరుగుతుంది అనేటువంటిది ఆయన చూసుకుంటారు. ఎక్కువ లెవెల్లో జరిగితే ఎక్కువ స్థాయిలో జరుగుతుంది, తక్కువ స్థాయిలో జరిగితే తక్కువ స్థాయిలో జరుగుతుంది. మనకి దాంతో మనకి సంబంధం లేదు. చేయడం మనకి మన యొక్క కర్తవ్యం. అలాగే మనం చేసుకుంటూ వెళ్తే మన మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదే మనకి సుఖం. అలా మనకి లేకపోతే మనకి దుఃఖం కలుగుతుంది. ఇంద్రియాణం నిచరతాం యన్మనో అనువిధీయతే తదస్య హృది ప్రజ్ఞాం వాయుర్నావమివాంసి. కొంతమంది మనం ఏం చేస్తాము, మనం దాని గురించి ఆలోచిస్తాం. మాస్టర్ గారు ఏం చెప్పారు పుస్తకం మాత్రం మంచి విషయాల గురించి ఆలోచించుకున్నారు, చెడ్డ విషయం గురించి ఆలోచించుకున్నారు. చిచిచి ఈ చెడ్డ విషయం నా మనసులోకి వచ్చింది, చిచిచి ఈ చెడ్డ విషయం నా మనసులోకి వచ్చింది, అదే పొద్దున్న లేచి నేను ఇలా చేస్తాను, వాడిని మాట అనేసాను అనుకున్నా ఉంటాను. లేదా వాటి పట్ల వాటి డబ్బులు వాడిని అనుకునే ఇలా తీసుకున్నాను, అలా చేయకుండా ఉండాల్సింది. ఇటువంటివి కూడా పొరపాటే. ఈ పనులు మనం తెలుసో తెలియకో మనం చేసేస్తే, చేసిన తర్వాత మనస్సు వాటి వెనక్కి లేవు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు వెనక్కిరా అంటే అది వచ్చేటువంటి కాదు. ఒకటే చెప్పాడు మాస్టర్ గారు, ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి ఎలాగంటే ఒక గీతని చిన్న చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. చెప్పడానికి మనకు సాధ్యం కాదు. ఆ గీత అంత ఉంది, ఆ గీతను మనం చిన్న చేయాలంటే పెద్ద గీత చేయాలి. ఒక దురలవాటు పోగొట్టుకోవాలంటే ఒక మంచి అలవాటు మనం అలవాటు చేసుకోవడమే. చేసుకుంటే క్రమక్రమంగా ఇది పక్కకి వెళ్ళిపోతుంది. తప్పిస్తే అయ్యో నాకు అలవాటు ఉంది, అయ్యో నాకు అలవాటు ఉంది, నేను అలా పోగొట్టుకుంటాను, అయ్యో నేను మాస్టర్ గారు మాట్లాడడానికి అర్హుని కాదేమో, దానివల్ల ప్రయోజనం లేదు. అది ఉంది సరే, దాని విషయం మనం ఆలోచించాం. ఇంకో మంచి అలవాటు చేసుకో. ఆ మంచి అలవాటు క్రమంగా కనుక నీలో బలపడుతుంటే ఇది పక్కకి సరిపోతుంది. దీన్ని బయటకు తొయ్యాలి అని తోసినంతసేపు అది ఇంకా బలంగా లోపలికి వస్తుంది. గోడ కొట్టిన మంచిలాగే. ఎందుకని అక్కడ స్థానం ఉన్నంతసేపు లోపలికి వస్తుంది.